అండి, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా. కోన్ ఐస్ క్రీమ్ చూసారండి? చూసే ఉంటారులేండి. చూస్తే మరి ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ఏరియా గుర్తొచ్చిందా అండి? గుర్తొచ్చే ఉంటదిలేండి. గుర్తు రాకపోయినా నేను వచ్చాను కదండి, మరి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. మరి అదేనండి కోనసీమ. పైత్యం కాకపోతే కోన్ ఐస్ క్రీమ్ కి కోనసీమకి లింక్ ఏంటా అని అనుకుంటున్నారా? అక్కడే ఉంది లాజిక్. కోనసీమలోని అటు గోదావరి ఇటు గోదావరి ఆ రెండూ కలిసి చివరన సముద్రంలో కలుస్తాయండి. అంటే త్రిభుజాకారం, మన కోన్ ఐస్ క్రీమ్ లాగా. మరి ఇప్పుడు చూసారా అండి, కోనసీమకి కోన్ ఐస్ క్రీమ్ కి లింకు సింకు కుదిరాయా? పీతలు, పులస, పిత్తపరుగుల వరకు అన్ని రకాల చేపలు కోనసీమలో దొరుకుతాయి. కాస్ట్ ఎక్కువైనా కోనసీమ వస్తే ఫిష్ టేస్ట్ చేయాల్సిందే. మరి ఈ రోజు నేను వచ్చేసాను కదండి, మన కోనసీమ ఫ్లేవర్స్ ఫిష్ కీమా వడ, అలాగే కోనసీమ చేపల పులుసు టేస్ట్ చేపిస్తా, కాసుకోండి. చేసిమంటారండి ఫిష్ కీమా వడ? మరి మొదలు పెట్టేస్తానండి. మొదలు పెట్టే ముందు మీకు ఒక విషయం చెప్పాలండి. చేపలు తింటే ఎంతో మంచిది, కంటికి ఒంటికి అన్నిటికీ మంచిదండి. దానివల్ల ఏం ఉపయోగాలు ఉంటాయో అవన్నీ చెప్తాను, కాస్త కుదురుగా వినండి. మీ ఊర్లలో గ్యాస్ పొయ్యిల మీద వండుకుంటారండి. ఆ కోనసీమలో అయితే చక్కగా కర్రల పొయ్యి మీద కూడా వండుతామండి. ఎంత బాగుంటుందో తెలుసా మీకు? ఫిష్ కీమా వడ అన్నాను కదండి. ఫిష్ కీమా వడ అంటే మనం ఫిష్ తో తయారు చేస్తాం కదా. ఫిష్ ని కట్ చేసి దాన్ని కాస్త వేడి నీటిలో ఉడకబెట్టి 5 నిమిషాల పాటు తీసుకొని ఇలా తయారు చేసుకోవచ్చండి. లేదు అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట పాన్ లో వేసి. ఎందుకు ఇలా ఫ్రై చేస్తున్నానా అని అనుకుంటున్నారా అండి? ఎందుకంటే కొంతమందికి ఆ స్మెల్ పడదండి. సో ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఆ స్మెల్ పోతుంది, మనకు కూడా కొంచెం అది మెత్తగా అవుతుంది అన్నమాట. గట్టిగా ఉంటే వడలు రావు కదండి. కాస్త 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోదండి, ఎక్కువ టైం స్పెండ్ చేయవసరం లేదండి. చూసారు కదండి ఇలాగా. ఒకవేళ ఇలా చేసుకోలేదనుకోండి, కాస్త వేడి నీటిలో మరగబెట్టుకొని ఓ చేప ముక్క వేసేసేయండి. అది మెత్తగా అయిపోద్ది కదా, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకోవచ్చు. ఇంతకీ చేపలో ఏముంటాయా చెప్పాలి కదండి మీకు. ప్రోటీన్ ఉంటుందండి, విటమిన్ డి ఉంటుందండి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుందండి. అవి 3 స్కిన్ కి ఎంతో మంచిదండి. చాలా మందికి రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. ఈ చేపలు కానీ తిన్నారనుకోండి, అలాంటి జబ్బులు మీ దగ్గరికి రావండి. అంతేకాదు, బ్లడ్ ప్రెషర్ ఉన్నా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా చేపల కూర తింటే మంచిదండి. మటను, చికెను కన్నా ఆరోగ్యానికి ఎంతో మంచిది. సో ఇవి తింటే బాగుంటది కదండి. మరి ఫ్రై అయ్యే కదండి, నేను బౌల్లోకి తీసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఆ తర్వాత మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకోవాలండి. ముందే ఇందులోని మనం కొంచెం ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. అంటే పసుపు. ముందు నేను పసుపు తీసుకుంటాను. పసుపు వేసుకుంటే మనకి ఆ స్మెల్ రాకుండా ఉంటుంది, అలాగే సాఫ్ట్ అయిపోతుంది వెంటనే. అలాగే కాస్త ఉప్పు తీసుకుంటాను, కొంచెం కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ తర్వాత హోల్ గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకుంటాం. అలాగే కాస్త పచ్చిమిరపకాయలు, తరిగిన కొత్తిమీర. సో కొత్తిమీర వేసుకున్నాక నేను కాస్త ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక స్పూన్ నిమ్మరసం వేసుకుంటాను. ఇవన్నీ వేసుకున్నాక ఒక ఎగ్ బ్రేక్ చేసి వేసుకోవాలండి. ఎగ్ వైట్ వేసుకోవచ్చు, అలాగే ఎల్లో కూడా వేసుకోవచ్చు. ఎల్లోలో డి విటమిన్ ఉంటుంది, అలాగే వైట్ లో కాల్షియం అండ్ ప్రోటీన్ ఉంటుంది. సో 2 మనకి యూస్ఫుల్లే, 2 వేసుకోవచ్చు. అలాగే బైండింగ్ కూడా వస్తుంది. సో వడలు చేసినప్పుడు ఎగ్ వేసుకోవడం వల్ల మనకి మంచి బైండింగ్ ఇస్తుంది.
ఈ చేపల్లో కూడా అండి రకరకాలు ఉంటాయండి. అన్ని చేపలు తింటే కాదు, కొన్ని రకాల చేపలు మాత్రమే తినాలి. అందులో సాల్మన్ చాలా మంచిది, అలాగే టున్నా ఫిష్ కూడా చాలా మంచిది హెల్త్ కి. సో ఈ 2 ఫిషెస్ ని ఎక్కువగా తినడానికి ట్రై చేయండి. సో మరి చూసారు కదండి, బాగా మిక్స్ చేసుకుంటే ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే చిన్న చిన్న టిక్కాలుగా చేసుకోవాలి. టిక్కాలుగా చేసుకొని మనం బ్రెడ్ పౌడర్ యూజ్ చేస్తూ దాన్ని ఫ్రై చేయాలి. మరి ఫ్రై చేయాలంటే ఫస్ట్ తావా పెట్టుకోవాలి కదా, ఈ లోపది హీట్ అవుతుంది. ఇది హీట్ అయ్యేలోపు నేను చిన్న చిన్న వడల్లాగా చేసుకుంటాను. మనం చాలా సార్లు హీరోయిన్స్ ని చూస్తూ ఉంటాం కదండి, అబ్బా వాళ్ళ స్కిన్ ఎంత బాగుందో అనుకుంటాం. మేకప్పే కాదండి, మనం ఇంటర్నల్ గా కూడా మంచి ఫుడ్ తీసుకుంటే మనకి గ్లోయింగ్ స్కిన్ వస్తుంది. సో మరి తావా హీట్ ఎక్కింది, కొంచెం ఆయిల్ వేసుకుంటాను. యాక్చువల్లీ మనం గ్రీస్ చేసుకుంటే సరిపోతుందండి. గ్రీస్ చేసుకోవాలంటే మీకు తెలుసు కదా, జస్ట్ ఒక 2 స్పూన్స్ అన్నమాట. ఇందులో ఆయిల్ కూడా మనం చాలా తక్కువ యూజ్ చేస్తాం. అదే మనం డీప్ ఫ్రైస్ తిన్నాం అనుకోండి, ఆయిల్ ఎక్కువ అవుతుంది. సో ప్యాన్ కూడా హీట్ ఎక్కుతుంది కాబట్టి చిన్న చిన్న వడల్లాగా చేసుకోవాలండి. వడలు అసలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో వడలు మనం చేసుకుంటాం కానీ అంతేనా, అది ఫిష్ కదా, పప్పు వాడట్లే కదండి. సో ఏంటంటే కొంచెం అవి ఓపెన్ అయిపోవడం కానీ లేకపోతే అన్ఈవెన్ షేప్ లో కానీ వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని మనం బ్రెడ్ పౌడర్ లోని ఇలా రోల్ చేసామనుకోండి, క్రిస్పీగా వచ్చి బైండింగ్ ఉంటుంది. సో చూసారా, నేను బ్రెడ్ పౌడర్ లోని బాగా రోస్ట్ చేశాను. ఒకవేళ మీ దగ్గర బ్రెడ్ పౌడర్ లేదనుకోండి, ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దాన్ని కాస్త ఫ్రై చేసి దాన్ని ఇలా కంప్ చేశారనుకోండి, బ్రెడ్ పౌడర్ వస్తుంది. సో అలా కూడా ట్రై చేయొచ్చు. సో టిక్కీ రెడీ అయిపోయింది వడ. సో ఇలా నేను అన్ని వడలు రెడీ చేసి డిన్నర్ పెడతాను. రెడీ అయిపోయండి, బాగా ఫ్రై అవుతున్నాయి కూడా. సో వడల్ని జాగ్రత్తగా 2 వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. వీటిని యాక్చువల్లీ ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. అలా కావాలంటే అలా, ఇలా కావాలంటే ఇలా. చెప్పాను కదా ఇందాక, తక్కువ ఆయిల్ యూజ్ చేయాలంటే ఇలా చేసుకోవచ్చు. లేదు కొంచెం బాగా డీప్ ఫ్రై లో చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ ఆయిల్లో చేసుకోవచ్చు. సో ఇందాకటి నుంచి నేను చేపలు అంటే కోనసీమలో ఓన్లీ చేపలే దొరుకుతాయి అనుకోకండి. కోనసీమ కొబ్బరి బొండాలకు కూడా చాలా ఫేమస్ అండి. చూసారా, చక్కగా బ్రౌన్ కలర్ లో వచ్చాయి. సో మరి చూసారు కదండి, రెడీ అయిపోయి మరి సర్వింగ్ డిష్ లో తీసుకుందాం. ఫిష్ కీమా వడలు రెడీ అయిపోయాయండి. మరి దీన్ని తినే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. ఫిష్ కీమా వడకి కావాల్సిన పదార్థాలు: చేపలు 1/2 kg, ఉల్లిపాయలు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, కొత్తిమీర కొద్దిగా, గుడ్డు 1, నిమ్మకాయ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం 2 టీ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, బ్రెడ్ పౌడర్ 2 టీ స్పూన్లు, నూనె 3 టీ స్పూన్లు, పసుపు 1 టీ స్పూన్. ఫిష్ కీమా వడ తయారు చేసుకునే విధానం: ముందుగా ఓ పాన్ లో ఫిష్ కీమాను ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ఫిష్ కీమాను బౌల్లోకి తీసుకొని పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ, నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లాగా ఒత్తుకొని బ్రెడ్ క్రమ్స్ లోని అద్దుకోవాలి. ఆ తర్వాత పాన్ పెట్టుకొని కాస్త నూనె వేసి ఈ వడల్ని ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన ఫిష్ కీమా వడ రెడీ. ఫిష్ కీమా వడకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా. మీకు నన్ను చూస్తే ఏమనిపిస్తుంది చెప్పనా? ఎలా ఉందో అనే కదా. బాగుందంటే ఏం చేస్తారు? వెంటనే చేసుకుంటారా? బాలేదు అంటే తప్పకుండా బాగుంటుందండి. బాలేదన్న క్వశ్చన్ ఉందా? కోనసీమ, మరి కోనసీమ వంటలు ఎందుకు బాగుండో చెప్పండి. సూపర్ గా ఉంది. ఈవినింగ్ స్నాక్ ఐటమ్ గా చాలా బాగుంటుంది. మీకు లంచ్ లో గానీ, డిన్నర్ లో గానీ, స్టార్టర్ గా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫిష్ హెల్త్ కి చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మరి నేను మీకు ఫస్ట్ చెప్పాను కదా, ఒకటి ఫిష్ కీమా వడ, ఇంకొకటి మరి కోనసీమ చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూపించేనా?
చేపల పులుసుకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. మరి మొదలు పెట్టే ముందు ఒక విషయం చెప్పాలి. చేపలంటే సాల్మానో సాడినస్ తినమన్నాను కదా అని మిగిలిన తినడం మానేస్తారేమోనండి. అన్ని తినండి, అన్ని చేపలు మంచివే అన్నమాట. కాకపోతే సాల్మన్ లోని సాడినస్ లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి ఎక్కువగా తీసుకోవడం ఎంతో మంచిది. నేనైతే ఇప్పుడు మామూలు చేప తీసుకున్నాను. పులస చేపలు గోదావరిలోని చాలా టేస్ట్ గా ఉంటాయండి. ఎందుకంటే మీరు వినే ఉంటారు కదా, పులస చేప తినాలంటే కోనసీమ రావాల్సిందే. ఎందుకు, సముద్రంలోని గోదావరి నీటిలోని అది పారి దాని టేస్టే వేరు. సో మరి ఈరోజు చేపల పులుసు చేయడానికి యాక్చువల్లీ కుండ వాడచ్చు. కుండలో చేసుకుంటే మట్టి కుండలోని చాలా బాగుంటుంది. కానీ ఈరోజు నేను మన సిటీ లైఫ్ కి తగ్గట్టుగా ఇలా చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను. చేపల పులుసుకి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే బాగుంటుందండి. కోనసీమ అంటే చేపలు, కొబ్బరి బొండాలు, అలాగే పచ్చదనంకి చాలా ఫేమస్. సిటీ లైఫ్ లోని పొల్యూషన్ తోటి, ఆ ట్రాఫిక్ సౌండ్ తోటి చాలా బోర్ కొట్టేసి ఉంటుంది కదా. అబ్బా, బయటికి వెళ్తే చెవులు పగిలిపోయేలా కీ కీ అని హారన్లు, కానీ ఇక్కడ మాత్రం ఆ చల్ల గాలి చెవులకు వినిపిస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో. ఎప్పుడు బ్యాంకాక్ లో లేకపోతే మలేషియాలో టూర్స్ వెళ్లే కన్నా ఒక్కసారి కోనసీమ కూడా రండి, బాగుంటుంది. సో ఫస్ట్ ఆవాలు వేసుకున్నాను. చేపలు, రొయ్యలు, పీతలు అన్ని కోనసీమలో బాగా దొరుకుతాయి. సో పీతల్లో కూడా రకరకాల వెరైటీలు చేస్తారండి. పీతలు ఫ్రై చేస్తారు, పులుసు చేస్తారు, ఇంకా కర్రీ కూడా చేసుకుంటారు అనమాట. మనకి ఏది ఇష్టమైతే అది ట్రై చేయొచ్చు. చేపలు అయితే కామన్ గా అందరూ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఈ రోజు నేను చేపల పులుసు చేసి చూపిస్తున్నాను మీకు. కొబ్బరి బొండాలు అంటే మామూలుగా అక్కడ పండించడము లేకపోతే మనం తీసుకోవడమే కాదండి. మేజర్ గా మన ఇండియాలోని ఎక్కువగా కొబ్బరి బొండాలు కోనసీమలోనే పండుతాయి. సో అది బిజినెస్ అన్నమాట వాళ్ళకి. ఆవాలు కాస్త వేడెక్కాక కొంచెం మెంతులు వేసుకోవాలి. మెంతుల వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మీకు తెలుసో తెలీదో, ఎప్పుడైనా సరే బాగా తల హీట్ ఎక్కిందనుకోండి టెన్షన్ తోటి, మెంతులు కొంచెం పేస్ట్ చేసి తలకు పెట్టించుకోండి, ఎంత రిలాక్సింగ్ గా ఉంటుందో. అలాగే డాండ్రఫ్ ఉన్న మెంతుల పౌడర్ పెట్టుకోండి, బాగా తగ్గిపోతుంది. నెక్స్ట్ నేను జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఫస్ట్ పోపు ఏంటంటే కొంచెం ఫ్రై అయితేనే మన కర్రీ టేస్ట్ వస్తుంది. ఇంకా కోనసీమ గురించి చెప్పాలి కదా మీకు. పొలాల్లోని అందరూ ఆడుతూ పాడుతూ ఎంత చక్కగా పని చేసుకుంటారో తెల్లవారే. అక్కడ వాళ్ళు హెల్దీగా కూడా ఉంటారండి, ఎందుకంటే పొల్యూషన్ ఉండదు, మంచి చేపలు తింటుంటారు. అలాగే చుట్టూ గ్రీనరీ, వాళ్ళు పీల్చే గాలి కూడా ఎంతో చక్కగా ఉంటుంది కదా. ఫ్రెష్ ఎయిర్ అన్నమాట. మనకి ఎక్కడ ఉంటుందండి. సో ఇప్పుడు 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి ముద్ద. అల్లం వెల్లుల్లి ముద్ద వేయగానే కాస్త ఫ్రై అవనివ్వాలి, లేకపోతే ఆ పచ్చిదనం అన్నది కూరలో ఉండిపోతుందండి. సో ఆయిల్లో అది బాగా ఫ్రై అయ్యింది అనుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. కోనసీమలోని కాటన్ చీరలు కూడా బాగా అంటే క్రాఫ్ట్ అన్నమాట. కాటన్ చీరలు ఇక్కడ బాగా నేస్తారు. ఇక్కడ కాటన్ చీరలు చాలా స్పెషల్ గా ఉంటాయి కాబట్టి కోనసీమ వచ్చిన వాళ్ళు కాటన్ చీరలు కొనుక్కొని వెళ్తూ ఉంటారు. మరి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయింది కదా. నెక్స్ట్ పసుపు వేసుకుంటున్నాను. ఇక్కడ అతిథి మర్యాదలు కూడా చాలా ఎక్కువ అండి. కోనసీమలోని చాలా సాఫ్ట్ గా ఉంటారు. ఎవరైనా గెస్ట్ వస్తే అసలు వాళ్ళు మర్చిపోలేనంత మర్యాదలు చేస్తారనమాట. ఎంతైనా పల్లెటూరే కదా. సిటీలో అనుకోండి ఎవరికి తీరుకుండదు. గెస్ట్ వచ్చినా సరే గెస్ట్ ని ఇంట్లో పెట్టి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు. కానీ అక్కడ అలా కాదు. మరి ఇప్పుడు పసుపు వేసాక కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటాం. ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయితే బాగుంటాయి కాబట్టి. వంట చేసేప్పుడు చాలా పేషెన్స్ ఉండాలండి. నేను ఇదివరకు కూడా మీకు చెప్పాను కదా, పేషెన్స్ లేకపోతే వంట చేయడం చాలా కష్టం. అంటే చేసుకోవచ్చు కానీ దాని తగ్గ రుచి రాదు. ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ లోకి ఫ్రై చేసుకుంటే మనకి కూర టేస్ట్ బాగుంటుంది, అలాగే గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది అన్నమాట. సో కాస్త ఫ్రై అవనిద్దాం. సో ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి కదా. నెక్స్ట్ కొంచెం సాల్ట్. చింతపండు వేసిన ఏ రెసిపీ చేసినా కాస్త ఉప్పు వేసుకోవాలి. అంటే కాస్త అంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలని అర్థం. కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి,
ఫిష్ వేసుకుంటున్నాను. చేపని కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేయాలండి, అంటే చేప ముక్కలు అన్నమాట. ఎందుకంటే వీటికున్న ఆ కొంచెం స్మెల్ కూడా పోతుంది, అలాగే మనం కదిపేటప్పుడు నార్మల్ గా వేసిన ఫిష్ అయితే పీసెస్ లాగా బ్రేక్ అయిపోతుంది. కాస్త ఆయిల్ లో ఫ్రై అయితే కొంచెం గట్టి పడుతుంది. సో మరి చేప ముక్కలు రెండు పక్కలా తిప్పుకోవాలండి. రెండు వైపులా బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే పులుసులోని ఇంపార్టెంట్ అన్నమాట, అదేనండి చింతపండు పుల్ల. ముందే మనం చింతపండుని వేడి నీటిలో వేసి నానబెట్టి ఇలా రసం తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. మరి నేను రెడీగా పెట్టుకున్నాను కాబట్టి ఇలా వేసేసుకుంటున్నాను. సో ఇందులో కాస్త వాటర్ కూడా వేసుకుందాం. చింతపండు రసం వేసుకున్నాక కాస్త వాటర్ వేసి మూత పెట్టుకొని దీన్ని కాసేపు ఉడకనివ్వాలి. సో మరి ఎంతవరకు బాయిల్ అయిందో చూసేద్దామా? వావ్, కాస్త కారం వేసుకుంటున్నాను. పులుసుకి కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి, సో కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవన్నీ వేసాక ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేయమన్నాను కదా అని చికెన్ మటన్ మిక్స్ చేసినా మిక్స్ చేయకండి, పీసెస్ అన్ని బ్రేక్ అయిపోతాయి. సో చాలా జాగ్రత్తగా, ఫిష్ డెలికేట్ గా ఉంటుంది కాబట్టి ఇలా లైట్ గా చేసుకోవాలి. సో మనం ఇప్పుడు అన్ని వేసుకున్నాం కాబట్టి ఒక్క 2 minutes అండి మూత పెట్టి పేస్ట్ చేద్దాం. సో ఇప్పుడు మూత పెట్టుకున్నాం కదండి, చేపలకి కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్ని వేసాం కాబట్టి అవి బాగా పడతాయి. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. సో మరి 2 minutes అయిపోయింది కదండి, ఓపెన్ చేసి చూద్దాం. ఆల్మోస్ట్ డన్ అయిపోయి. ఇంకా ఏదో వేయాలి కదా, ఏం వేయాలి? ఎస్, కొత్తిమీర వేస్తేనే ఆ ఫ్లేవర్ వస్తుందండి. సో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లో తీసుకుంటాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. సో మరి ఫిష్ పులుసు, చేపల పులుసు రెడీ అయిపోయిందండి. నేనేం మాత్రం వెయిట్ చేయలేను, సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటా. సో సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటున్నాను. తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. సో మరి డిష్ అవుట్ చేసేసుకున్నాను. కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. సో మరి చూసారు కదండి, వేడి వేడిగా కోనసీమ చేపల పులుసు రెడీ అయిపోయింది. మీకు విషయం చెప్పనా, చేపల పులుసు అంతా ఒక 2 hours తర్వాత, అంటే చేసిన 2 hours తర్వాత తింటేనే బాగుంటుందంట. ఇంకా చెప్పాలంటే ఈ రోజు ఈవినింగ్ గానీ నైట్ గానీ ప్రిపేర్ చేసి నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటుంది. సో ఏదైనా ట్రై చేయొచ్చు. సో మరి ఇప్పుడు ఈ కోనసీమ చేపల పులుసుకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. కోనసీమ చేపల పులుసుకి కావలసిన పదార్థాలు: చేపలు 1 kg, నూనె 3 teaspoons, ఉల్లిపాయలు 1 కప్పు, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఆవాలు 1 teaspoon, జీలకర్ర 1 teaspoon, మెంతులు 1 teaspoon, కరివేపాకు కొద్దిగా, జీరా పౌడర్ 1 teaspoon, ధనియాల పొడి 1 teaspoon, పసుపు చిటికెడు, కారం 1 teaspoon, చింతపండు రసం 1 కప్పు, పచ్చిమిర్చి 2, కొత్తిమీర కొద్దిగా. కోనసీమ చేపల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా కడాయిలో నూనె,
ఆవాలు, మెంతులు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, చేప ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు రసం వేసుకుని మరి కాసేపు మగ్గనివ్వాలి. చివరిగా కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుని బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కోనసీమ చేపల పులుసు రెడీ. కోనసీమ చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూశారు కదండి. మరి ఈ ఫ్లేవర్స్ నేను వండుతూ ఉంటే మీరు అలా టీవీ ముందు కూర్చొని బాగా చూసి ఎంజాయ్ చేస్తున్నారు కదా. మీరు చూసి ఎంజాయ్ చేస్తే డిష్ నా కళ్ళ ముందు ఉంటే నేను ఎలా ఫీల్ అవ్వాలి చెప్పండి? ఏ మాత్రమైనా ఆగలనా? మరి నేను ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను. మీరైతే మాత్రం ట్రై చేసి ఎలా ఉందో వీలైతే నాకు చెప్పండి. అయ్ బాబోయ్, ఏం టేస్ట్ చెప్పమంటారండి? అసలు తింటే గానీ మీకు తెలియదండి, అసలు మాటలు రావే. ఆయ్ ఎంత బాగుందో. మరి నేను ఇంత బాగా చెప్తుంటే మరి అలా చూస్తున్నారండి? వెళ్ళండి వంటగదిలోకి వెళ్ళి స్టవ్లు ఆన్ చేయండి, కడాయిలు పెట్టండి, వండేసేయండి. మరెందుకు ఆలస్యం, ట్రై చేయండి తప్పకుండా. మరి ఈ రోజు మీకు ఫిష్ కీమా వడ అలాగే కోనసీమ చేపల పులుసు, 2 కోనసీమ ఫ్లేవర్స్ ని పరిచయం చేశాను కదండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, యమ్మీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి ఈరోజు కోనసీమ స్పెషల్ రుచులు. అలాగే రేపు కూడా మరొక 2 స్పెషల్ కోనసీమ రుచుల్ని పరిచయం చేయబోతున్నాను. అంతవరకు సెలవు, నమస్తే.